ఇంటిని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333. గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం. నేను మిలియా బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వరుస పేలులతో దద్దరిల్లిన ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్. 12 మంది అమెరికా రక్షణ సిబ్బందితో పాటు 72 మంది పౌరులు మృతి. తుర్కపల్లి దళిత గిరిజన దండోరా దీక్షలో పాల్గొన్న ఎంపీ కోమటిరెడ్డి. కేసీఆర్ వాసాల మర్రికి వస్తే అడ్డుకుంటామన్న ఎంపీ. కోదాడలో ఉచిత కరెంటు మీటర్ల పంపిణీ ప్రారంభించిన ఎమ్మెల్యే. కుల వృత్తులను ప్రభుత్వం ప్రోత్సహిస్తుందన్న శాసనసభ్యులు. అంతర్వేది సంగమంలో 2 కిలోమీటర్ల మేర వెనక్కి వెళ్లిన సముద్రం. సముద్ర తీరంలో భిన్నమైన మార్పులతో భయాందోళనలో స్థానికులు. జమ్మికుంటలో గొల్లా కురుముల ఆత్మీయ సత్కార సభ. గొల్లా కురుములు అన్ని రంగాల్లో ఎదగాలని కోరిన బండారు దత్తాత్రేయ. డీటెయిల్స్ చూస్తే ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్ వరుస పేలులతో దద్దరిల్లింది. హమీద్ కార్నై అంతర్జాతీయ విమానాశ్రయ వెలుపల 2 చోట్ల జంట పేలులు సంభవించాయి. ఆఫ్ఘాన్ నుంచి పలు దేశాలు తమ దేశ పౌరులను తరలిస్తున్న వేళ ఈ దుర్ఘటన జరిగింది. ఇందులో 12 మంది అమెరికా రక్షణ సిబ్బందితో పాటు 72 మంది పలువురు పౌరులు చనిపోయారు. మృతుల్లో చిన్నారులు కూడా ఉన్నారు. పదుల సంఖ్యలో గాయపడ్డారు. ఐఎస్కు చెందిన 2 ఉగ్రవాదులు ఆత్మాహుతికి పాల్పడినట్లు యుఎస్ తెలిపింది. బాంబు దాడులు జరిగిన కాబూల్ నుంచి తరలింపు ప్రక్రియ ఆగదని అమెరికా పేర్కొంది. కాబూల్ అంతర్జాతీయ విమానాశ్రయంలోని అబే గేటు వద్ద తొలి పేలుడు చోటు చేసుకొనగా కొద్దిసేపటికే విమానాశ్రయం సమీపంలోని ఓ హోటల్ వద్ద రెండో పేలుడు సంభవించడంతో ఆ పరిసర ప్రాంతాల్లో భీకర వాతావరణం నెలకొంది. రక్తమోడుతూ ప్రాణాలు రక్షించుకునేందుకు క్షతగాత్రులు ఆసుపత్రికి పరుగులు పెట్టారు. కాబూల్ విమానాశ్రయం వెలుపల ఆత్మాహుతి దాడులు జరగొచ్చని ముందు నుంచి అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా అనుమానిస్తూనే ఉన్నాయి. దీనికి సంబంధించి ఉదయమే అమెరికా రక్షణ శాఖ హెచ్చరించింది. హెచ్చరికలు వెలువడిన కొద్ది గంటల్లోనే ఈ ఘటన చోటు చేసుకోవడం గమనార్హం. పేలుడు ఘటనపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్కు పెంటగాన్ అధికారులు సమాచారం ఇచ్చారు. హుజూరాబాద్ ఉప ఎన్నిక కోసమే దళిత బంధు అని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి విమర్శలు గుప్పించారు. తుర్కపల్లి మండలం రాంపూర్ తండా దళిత గిరిజన దండోరా దీక్షలో ఆయన పాల్గొని మాట్లాడారు. కేసీఆర్ వాసాల మర్రికి వస్తే అడ్డుకుంటామని చెప్పారు. ఫామ్ హౌస్ రోడ్డు కోసమే వాసాల మర్రి దళితులకు కేసీఆర్ ఎరవేశారని ధ్వజమెత్తారు. దళితుడిని సీఎం చేస్తానని కేసీఆర్ మోసం చేయడం నిజం కాదా అని ప్రశ్నించారు. దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తానని మోసం చేశారంటూ కోమటిరెడ్డి మండిపడ్డారు. సీఎం కేసీఆర్ ఆలేరు నియోజకవర్గాన్ని దత్తత తీసుకోవాలన్నారు. కేసీఆర్ కాళ్ల కింద ఉన్న తెలంగాణ ఆత్మ గౌరవాన్ని విడిపించాలన్నారు. దళిత బంధుతో పాటు గిరిజన బంధు కూడా ఇవ్వాలని కోమటిరెడ్డి డిమాండ్ చేశారు. ప్రత్యేక ధన్యవాదాలు. ఈ రాష్ట్రంలో 2 లక్షల జనాభా ఉన్న దళితులకు దళిత బంధు, గిరిజనులకు 12,000 నుంచి 15,000 ఉన్న గిరిజనులకు దళిత బంధు ఇవ్వాలి. అలాగే మైనార్టీ అంటే అక్కడ రైతుగా ఇక్కడ నుంచి చక్కగా ఆ ఊరు నుంచి ఆడ వాటర్ ట్యాంక్ వరకు చక్కగా రోడ్డు జీవనికే ఇదంతా మార్గం ప్లానింగ్ చేసింది తప్ప ఏ ఒక్క ప్రజలకు, ఏ ఒక్క రైతులకు గమనించాలి. ప్రజలందరూ ఈ తుర్కపల్లి మండలంలో ఇంతవరకు 100 కోట్లు వాసన మరి ప్రకటించింది. కానీ ఈ మండలం వెంకటరెడ్డి గారి నాయకత్వం, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి నాయకత్వం. కుల వృత్తులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం రజకులకు, నాయీ బ్రాహ్మణులకు ఉచిత కరెంటు మీటర్లను పంపిణీ చేస్తుందని శాసనసభ్యులు బొల్ల మల్లయ్య యాదవ్ తెలిపారు. సూర్యాపేట జిల్లా కోదాడలో ఉచిత కరెంటు మీటర్ల పంపిణీ ప్రారంభించిన ఎమ్మెల్యే ప్రతి నెల 250 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్ అందిస్తున్నామని అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో విధ్వంసానికి గురైన కుల వృత్తులను ఆధునీకరించడం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పూర్తి చేస్తుందని తెలిపారు. బలహీన వర్గాల ప్రజల అభివృద్ధి కోసం కార్పొరేషన్ ద్వారా అనేక లోన్లు
లోన్లు మంజూరు చేస్తున్నామని చెప్పారు. రజక, నాయి బ్రాహ్మణ కులాల జీవన ప్రమాణాలు పెంచాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ బృహత్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా మారాయని అన్నారు. తెలంగాణలోని అన్ని కులాలను అక్కున చేర్చుకుని ఆదుకుంటున్న ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం అని తెలిపారు. అనేక అభివృద్ధి సంక్షేమ పథకాలను అందిస్తున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సబ్బండ వర్గాలు అండగా నిలవాలని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం అనుభవం ఉన్న ముఖ్యమంత్రి ఆ వృత్తినే ఆధారంగా చేసుకొని జీవిస్తున్న కులాలకి ఒక ఆధారం ఉండాలని అంటే ప్రభుత్వం తరపున కూడా కొంత రాయితీలు ఇవ్వాలనే ఆలోచనతోని గతంలో నాయి బ్రాహ్మిన్స్కి, రజకులకి మీటర్లను ఇవ్వడంతో పాటు 250 యూనిట్లని ఫ్రీగా ప్రభుత్వమే బరాయిస్తుంది అని చెప్పడం జరిగింది. ఎందుకంటే పెరుగుతున్న విద్యుత్ ఛార్జీలు కానీ, కిరాయిలు కానీ, ఇతరత్ర అవసరాల మధ్యన కాలానుగుణంగా మారుతున్న మార్పుల్లో భాగంగా ఈ పోటీతత్వాన్ని తట్టుకొని జీవించలేని సామాన్య మధ్యతరగతి కుటుంబాలకి ప్రభుత్వం చేయూతనివ్వాలనే ఆలోచనతో ప్రభుత్వం అనేక రకాలుగా లోన్లు ఇవ్వడంతో పాటు లోన్లతో పాటు ఉచితంగా విద్యుత్తును కూడా ఇవ్వాలని. ఎందుకంటే ఈరోజు వ్యవసాయం చేసే రైతులకు ఏ రకంగానైతే విద్యుత్ ఇస్తున్నారో ఆ రకంగా జీవనాధారంగా వృత్తిని ఎంచుకొని కొనసాగిస్తున్న ఆ వృత్తిదారులకి, రజకులకి, నాయ బ్రాహ్మణులకి తప్పకుండా ప్రభుత్వం చేయూతనివ్వాలి, అండదండలు ఇవ్వాలనే ఆలోచనతో షాపులలో దానికోసం ప్రత్యేకంగా మీటర్లను ఫిట్ చేసి ఆ వచ్చిన బిల్లుని ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వం వసూలు చేయకుండా మినహాయింపు ఇచ్చే విధంగా ఇది నిరంతర ప్రక్రియ. ఈరోజు ఎంతమంది అయితే లబ్ధిదారులు ఉన్నారో కొత్తగా ఆల్రెడీ పాత షాపులు ఏవైతే ఉన్నాయో ఆ షాపులలో ఉన్నోళ్ళు ఫిట్ చేసుకోవడంతో పాటు ఇంకా కొత్తగా ఎవరైనా షాపులు ప్రారంభం చేసుకోవాలనుకున్నా కానీ వాళ్ళు కూడా దానికి సంబంధించిన ధృవీకరణ పత్రాలతోని సంబంధిత డిఈ గారిని కలిస్తే వెంటనే ఆన్లైన్లో ఎంటర్ చేసుకుంటే వెంటనే మీటర్లను కూడా ఇచ్చేసి ఇది నిరంతర ప్రక్రియ. ఈ కుల వృత్తులలో కొనసాగుతున్న వాళ్ళకి గ్రామాలలో కూడా, పట్టణాలనే కాకుండా గ్రామాలలో కూడా ఈ ఇస్త్రీ చేసుకునే వాళ్ళకి కానీ, అదే రకంగా సెలూన్లో నడుపుకునే వాళ్ళకి కానీ, ఈ వృత్తిలో ఈ కులాలలో కొనసాగుతున్న వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం రాయితీ ఇవ్వాలి, ఆదుకోవాలి. అట్టడుగు వర్గాల అభ్యున్నతి కోసం ఆర్థికంగా ఎదగటానికి ప్రభుత్వం చేయూతనివ్వాలనే ఆలోచనతో తీసుకున్న ఈ నిర్ణయంలో మరి ఈరోజు మన నియోజకవర్గాన్ని కూడా రాష్ట్ర వ్యాప్తంగా అమలవుతుంది. సముద్రం ముందుకు చొచ్చుకు రావడం మనం చూస్తూ ఉంటాం. కానీ అదే సముద్రం 2 కిలోమీటర్లు వెనక్కిపోవడం విచిత్రమే. ఇది అంతర్వేదిలో సంగమంలో జరిగింది. బంగాళాఖాతంలో గోదావరి నది కలిసే సంగమ ప్రదేశం అంతర్వేది. తూర్పు గోదావరి జిల్లా సకినేటిపల్లి మండలంలో ఉన్న అంతర్వేదిలో లక్ష్మీ నరసింహస్వామి కొలువై ఉన్నాడు. స్వామి దర్శనానికి నిత్యం పెద్ద ఎత్తున భక్తులు వస్తూ ఉంటారు. గత కొద్ది రోజులుగా అంతర్వేది వద్ద సముద్రం ముందుకు చొచ్చుకొస్తోంది. ఉవ్వెత్తున ఎగిసి పడుతున్న అలలను ప్రజలు భయపడుతున్నారు. కానీ ఇప్పుడు సముద్ర తీరంలో వింత పరిస్థితి నెలకొంది. నిన్న అలలు పోటెత్తి సాగరం ముందుకు చొచ్చుకుని రాగా కొద్దిసేపటికే క్రితం ఉన్నట్టుండి 2 కిలోమీటర్ల మేర వెనక్కి వెళ్లిపోయింది. తూర్పు తీరంలోని సాగరుడు భయపెడుతున్నాడు. కొన్ని చోట్ల ముందుకు, మరికొన్ని చోట్ల వెనక్కు, అది కూడా కోతవేటు దూరంలోనే కిలోమీటర్ల మేర భిన్నమైన మార్పులు వస్తుండటంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు.
హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పర్యటించారు. ముందుగా మూల్కనూరులో స్వాతంత్ర్య సమరయోధులు పడాల చంద్రయ్య విగ్రహాన్ని ఆవిష్కరించి జమ్మికుంటలో ఏర్పాటు చేసిన గొల్ల కురుముల ఆత్మీయ సత్కార సభకు హాజరయ్యారు. ఈ సభను డోలు పెట్టి ప్రారంభించారు. పెద్ద ఎత్తున తనను సత్కరించినందుకు ధన్యవాదాలు తెలిపారు. మల్లన్న ఆశీస్సులతో వర్షాలు సకాలంలో పడి పంట సమృద్ధిగా పండాలని కోరారు. గొల్ల కురుములు అడిగేవారిగా ఉండకూడదని ఇచ్చేవారిగా ఉండాలని సూచించారు. అందుకు ఏకైక మార్గం చదువు అని తెలిపారు. తాను అతిబీద కుటుంబంలో పుట్టి కేంద్ర మంత్రిగా గవర్నర్గా పెద్ద పదవులు అధిరోహించానని ఈ కారణంగా తన చదివేనని దత్తాత్రేయ అన్నారు. అందుకే పిల్లలను పెద్ద చదువులు చదివించాలని కోరారు. గొల్ల కురుములు గొల్ల కాపురులుగానే మిగిలిపోవద్దని వ్యాపారులు రాజకీయ నాయకులుగా ఎదగాలని అన్నారు. గొల్ల కురుములను ఎస్సీలతో కలపాలని చాలా మంది కోరుతున్నారని చెప్పారు. అందుకోసం తాను ప్రయత్నిస్తానని తెలిపారు. హక్కుల కోసం పోరాడి అందరూ బాగుపడాలని, ఈ సన్మానం గొల్ల కురుములకు కాదని రాజ్యాంగానికి చేసిన సన్మానమేనని అన్నారు. నేను కూడా చాలా పేద కుటుంబంలో ఉండి నేను జన్మించి 75 సంవత్సరాలు. నేను అలాంటి పేద కుటుంబంలో కుటుంబం నుంచి వచ్చి నేను ఇవాళ విమానం మనకు ఉన్నటువంటి ఒక హర్యానా గవర్నర్ అయినానంటే మీ అందరూ ఆశీర్వాదమని. నేను కేంద్ర మంత్రి గారు, రైల్వే శాఖ మంత్రి గారు, అలాగే కార్మిక శాఖ మంత్రి అయినా, ఎంపీ అయినా, ఎన్ని అయినా అంటే కారణం ఏంటంటే నేను బాగా చదువుకున్నాను కాబట్టి నేను ఉన్నతమైన స్థాయికి పోయినాని మీరు కూడా మీ పిల్లలను మీరు మీ కుటుంబ సభ్యులను బాగా చదివించాలని నేను మీకు ఉదయపూర్వకంగా ఆలోచిస్తాను. ఎందుకంటే పేదరికంలో ఉన్నారు. మన వృత్తి గొర్రె వేస్తున్నారు. గొర్రె వేసి అడుగులు పడుతుంది. అనేకమైనటువంటి ఒక ప్రాంతాలుగా బలంగా ఇబ్బందులు పడి మీరు జీవితం గడుపుతున్నారు. అలాంటి మనము తప్పకుండా కేవలం మన గొర్రెల ముందే కాదు, మనకు గొర్రెలతో పాటు ఎవరైనా గొర్రెలిసినా బొర్రెలిసినా ఏ విషయనా అవి తీసుకొని ఇంకా యజమానులు కావాలని నేను మీకు ఉదయం మనం ఎప్పుడు ఒక అడిగేవాళ్ళగా ఉండదు, మనం ఇంకొకరికి ఇచ్చేవాళ్ళగా ఉండాలని నేను మీకు హృదయపూర్వకంగా మనం చేస్తున్నాను. చదువు దానికి కారణం ఏంటంటే విద్య. విద్య అనేది మూలం. పేదరికం పోవాలంటే, చాలా ఎక్కువ పెద్ద పెద్ద ఉద్యోగాలు రావాలంటే విద్య మాత్రమే మన జీవితంలో మార్పు చేస్తుంది. నేను ఇవాళ పైకి వచ్చినంటే, ఉమ్మగారి వల్ల ఈ స్థాయికి వచ్చిందంటే చదువుకున్నాం కాబట్టి పైకి వచ్చినామని నేను మీకు సభాముఖంగా మళ్ళీ ఒకసారి ఉదయపూర్వకంగా మనం చేస్తున్నాం. మనం కేవలం ఉదయకాపురం కాదు, మనం ఏం కావాలి? పారిశ్రామికవేత్తలు కావాలి, శాస్త్రవేత్తలు కావాలి, అలాగే వ్యాపారవేత్తలు కావాలి, రాజకీయ నాయకులు కావాలి. తప్పకుండా నిర్వహించి ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం పోలీస్ స్టేషన్లో కాంగ్రెస్ నేతలు మంత్రి మల్లారెడ్డిపై ఫిర్యాదు చేశారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై మంత్రి మల్లారెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. మంత్రి మాటలతో తమ మనోభావాలు దెబ్బతిన్నాయని మండల కాంగ్రెస్ అధ్యక్షుడు కళ్యాణ్ నారాయణ రెడ్డి తెలిపారు. మంత్రి మల్లారెడ్డిపై పలువురు పరువు దావా వేశామని వారు చెప్పారు. మల్లారెడ్డిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డిపై చేసినటువంటి వ్యాఖ్యలు తొడ కొట్టి సలే అన్నా, నువ్వు మల్లారెడ్డి నీ తొడ జాగ్రత్త ఉంచుకో. నీ కార్యకర్తలు ఏమన్నా రేవంత్ రెడ్డి మీద వ్యాఖ్యలు ఇంకోసారి ఏమన్నా చేస్తే అల్లా తప్ప కాంగ్రెస్ పార్టీ కాదు, రేవంత్ రెడ్డి కాదు. నీకు కాలిందంతా ఏంది అంటే మొన్న నీ కబ్జా చేసిన భూముల గురించి బయట పెట్టినందుకు రేవంత్ రెడ్డి ఇలా మీరు దాన్ని దృష్టిలో ఉంచుకొని తొడగొట్టినావు బిడ్డ, తొడగొట్టినావు. ఆ తొడగొట్టింది రాస్పాస్ గిట్ట నువ్వు తీసుకోలేవనుకో, మరి పెద్ద ఎత్తున కూడా మల్లారెడ్డి నీపై ఖచ్చితంగా చర్య తీసుకునేలా మేము
వివరిస్తాం. కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఇంటి ముట్టడి చేసి ఖచ్చితంగా నువ్వు ఏమైతే రేవంత్ రెడ్డిపై వ్యాఖ్యలు చేసినావో ఆ వ్యాఖ్యల్ని వెంటనే ఉపసంహరించాలా. లేని పక్షాన ఈ మినిస్టర్ పదవి రాజీనామా చేయు. దళితులు గిరిజనులు వాళ్లకు సపోర్టుగా రేవంత్ రెడ్డి ఈరోజు దళిత గిరిజన సభ పెడితే దళితుల పక్షాన మాట్లాడుతున్నాడని, దళిత గిరిజనుల పక్షాన మాట్లాడుతున్నాడని, అతన్ని వ్యతిరేకంగా మాకు మాట్లాడే గొంతు రేవంత్ రెడ్డి ఒక్కడు దళితుల పక్షాన ఉన్నది. అతన్ని కూడా మూపేయడానికి చేస్తున్న ప్రయత్నం మీకు కేసీఆర్ చెప్పి ఉండొచ్చు. దళితుల పక్షాన పనిచేస్తుడు, గిరిజనుల పక్షాన పనిచేస్తుడు రేవంత్ రెడ్డి. అతన్ని ఏదో ఒక మాటలంటే రెచ్చగొట్టి చేస్తున్నచ్చు కానీ దళిత గిరిజనులు ఊరుకోరు. కాంగ్రెస్ కార్యకర్తలు మొత్తానికైతే పెద్ద ఎత్తునపై చర్య తీసుకుంటామని చర్య తీసుకుంటాం. పెద్దపల్లి జిల్లా రామగుండంలో ఎన్టీపీసీ రామగుండం ప్రాజెక్టు కాంట్రాక్ట్ కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ర్యాలీ చేపట్టారు. ఎన్టీపీసీ రామగుండం ప్రాజెక్ట్ లేబర్ గేట్ నుండి ర్యాలీగా గోదావరి ఖని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయానికి చేరుకుని అక్కడ వినతి పత్రం అందజేశారు. కాంట్రాక్టు కార్మికులకు కనీస వేతనాలు, పెండింగ్లో ఉన్న జీవోలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గెజిటెడ్ చేసి జీవో విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పెరుగుతున్న నిత్యావసర ధరలతో కార్మికుల కుటుంబ పోషణ భారంగా మారిందని అన్నారు. కనీస వేతనం 21,000 రూపాయలు ఇచ్చేలా జీవో విడుదల అయ్యేలా చర్యలు తీసుకోవాలని కోరారు. సీనియర్ కార్మికులకు ప్రమోషన్ పాలసీ, వారసత్వ ఉద్యోగాలు వెంటనే కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు చిలుక శంకర్, నామసాని శంకర్, గిట్ల లక్ష్మారెడ్డి, కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కనీస వేతనాల జీవో, రోడ్స్ అండ్ బిల్డింగ్ అండ్ కన్స్ట్రక్షన్ తెలంగాణ ప్రభుత్వం గెజిట్ చేసి జీవో విడుదల చేయాలని చెప్పి ఈరోజు స్థానిక ఎమ్మెల్యే గారికి మెమోరాండం ఇవ్వడానికి ఈరోజు ఎన్టీపీసీ కాంట్రాక్ట్ కార్మికులందరూ ఎన్టీపీసీ గేట్ నుండి ర్యాలీగా వెళ్ళి గోదావరి అనే ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో కలిసి మెమోరాండం ఇవ్వాలని నిర్ణయించడం జరిగింది. ఏదైతే తెలంగాణ ప్రభుత్వము రోడ్స్ అండ్ బిల్డింగ్స్ అనే కన్స్ట్రక్షన్ జీవో 30 తారీఖు 6వ నెల 2021 నాడు ఫైనల్ నోటిఫికేషన్ ఇచ్చారు. దాన్ని వెంటనే గెజిట్ చేసి 18,000 రూపాయల వేతనాన్ని వెంటనే చేయాలని చెప్పి ఈరోజు ఎన్టీపీసీలో ఉన్న కాంట్రాక్ట్ కార్మిక సంఘాలు మరియు కాంట్రాక్ట్ కార్మికులందరూ కూడా ముక్త కంఠంతో రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు. కేసీఆర్ గారు ఇప్పటికైనా కార్మికులందరికీ జీవోను పెంచి వీళ్ళ ఏదైతే ఖర్చులు అయితే పెరిగినాయో ఇంట్లో ఇంటి అద్దెలు కావచ్చు, ఏదైతే నిత్యావసర ధరలు కావచ్చు, విపరీతంగా డబుల్ రేట్ పెరిగినాయి కాబట్టి వెంటనే ఈ కనీస వేతనాల జీవోను విడుదల చేసి కార్మికులను ఆదుకోవాలని చెప్పి జాయింట్ యాక్షన్ కమిటీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏదైతే భారతదేశంలో ఉన్నటువంటి అసంఘటిత రంగ కార్మికుల స్థితిగతులను చూసుకున్నట్టయితే గత 17 సంవత్సరాల నుంచి దేశంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం కానీ, అంతకంటే ముందున్నటువంటి ప్రభుత్వాలు కానీ, రాష్ట్రంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ, అంతకుముందు ఉన్నటువంటి ప్రభుత్వాలు కానీ ఎప్పుడు కూడా మన కాంట్రాక్ట్ కార్మికుల యొక్క స్థితిగతులను ఆలోచించి జీవోలను విడుదల చేసే విషయంలో ఎవరు కూడా ముందుకు రావడం లేదు. అందులో ఇప్పుడు ప్రజెంట్గా ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం అయితే గత 15 సంవత్సరాల నుంచి కూడా లేనటువంటి జీవోలు ఏవైతున్నాయో అవన్నిటి ఒక్కటి కూడా విడుదల చేయకుండా అవి కాలయాపన చేస్తూ కార్మికులకు అన్యాయం చేస్తూ ఉంది. ఇప్పటికైనా కేంద్రంలో ఉన్నటువంటి గవర్నమెంటు ఒక గెజిట్ తయారు చేసి 21,000 పేమెంట్ కాంట్రాక్ట్ కార్మికులకు ఇవ్వాలని చెప్పని అక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ సూచించినప్పటికీ కూడా మోడీ ప్రభుత్వం దాన్ని సంతకం పెట్టి బయటికి ఇవ్వకుండా కాలయాపన చేసి ఆపుతా ఉంది. తక్షణమే ఆ యొక్క 21,000 ఉన్నటువంటి జీవోను విడుదల చేయమని చెప్పని యావత్ కార్మిక వర్గం అంతా డిమాండ్ చేస్తూ ఉంది. అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం కూడా గత 7 సంవత్సరాల పాలన నుండి కూడా ఇప్పటి వరకు కాంట్రాక్ట్ కార్మికుల జీవోలను ఒక్కటి కూడా విడుదల చేయకుండా అది డ్రాఫ్ట్ తయారైనటువంటి ఏదైతుందో దాన్ని గెజిట్ చేసి చేయకుండా కాలయాపన పెడతా ఉంది. ఇప్పటికైనా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం కూడా కాంట్రాక్ట్ కార్మికుల దృష్టిలో ఉంచుకొని ఏదైతే 18,000 రూపాయలు స్టేట్లో ఉన్నటువంటి కార్మికులకు ఇవ్వాలని చెప్పని గవర్నమెంట్ సూచించిందో దాన్ని తక్షణమే గెజిట్ చేసి అది తక్షణమే విడుదల చేయాలని చెప్పని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. లేనట్లయితే భారతదేశంలో ఉన్నటువంటి కార్మికులు అయితేనేమి, రాష్ట్రంలో ఉన్నటువంటి కార్మికులందరూ కూడా రోడ్డుపైకి వచ్చేసి ఈ ప్రభుత్వాల యొక్క పరిస్థితిని ఎండగట్టగా తప్పదని చెప్పని సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఆలోచించాలని చెప్పని కోరుతా ఉన్నాం. దీని విషయం పైన తెలుసుకొని మన ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే గారికి ఈ 2 విషయాలపైన రాష్ట్రంలో ఉన్నటువంటి గవర్నమెంట్ జీవోలకు అయితేనేమి, దేశంలో ఉన్నటువంటి జీవోలను కూడా తక్షణమే విడుదల చేయాలనే విషయం పైన మన స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే గారికి మెమోరాండం ఇవ్వబోతా ఉన్నాం. ఎమ్మెల్యే గారు కూడా తక్షణమే ఈ విషయాన్ని రాష్ట్ర దృష్టికి తీసుకెళ్లాలని చెప్పని కోరుతా ఉన్నాం. అట్లనే బి కేటగిరీకి సంబంధించింది కూడా
మన పార్లమెంట్లో దాన్ని బిల్లు పెట్టేటువంటి కార్యక్రమం ఉంటుంది. కాబట్టి మన ఎమ్మెల్యే గారు మన ఎంపీ గారి దృష్టికి తీసుకెళ్లి ఎంపీ గారి ద్వారా మన పార్లమెంట్లో ఢిల్లీలో పార్లమెంట్లో పెట్టి తక్షణమే బి కేటగిరీని విడుదల చేసే విధంగా చేయాలని చెప్పని ఎమ్మెల్యే గారిని కోరుతా ఉన్నాం. కాబట్టి ఏదైతే కార్యక్రమం ఉందో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం కోసం వచ్చినటువంటి కార్మిక వర్గానికి అంతా కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇప్పుడు ఎమ్మెల్యే కార్యక్రమానికి వెళ్తా ఉన్నాం. రేవంత్ రెడ్డిని విమర్శిస్తే పుట్టగతులు ఉండవని నిర్మల్ జిల్లా కాంగ్రెస్ యువజన అధ్యక్షులు చిన్ను హెచ్చరించారు. మంత్రి మల్లారెడ్డి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ కాంగ్రెస్ నేతలు జిల్లా కేంద్రంలో మంత్రి దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన వ్యక్తం చేశారు. మాటలు అదుపులో పెట్టుకోవాలని, రేవంత్ రెడ్డిపై విమర్శలు చేస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటారని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ రమణారెడ్డి, కాంగ్రెస్ కౌన్సిలర్, కాంగ్రెస్ యువకులు పాల్గొన్నారు. మల్లారెడ్డి చేసినటువంటి ఖండించినటువంటి మాటలు నీకు నీ కేసీఆర్ తాగుబోతు రాసిచ్చిండా? ఇది నువ్వు రాసుకున్నావా? మరి తాగిన రోజుల ఒక రోజు ముందు 2 పెగ్గులు కొట్టి నేను ఎట్లా తిట్టాలని చెప్పి రాసుకున్నావా? లేకుంటే నీ కేసీఆర్ గాని నీ కేటీఆర్ గాని నాకు కింద పనిచేసే బ్రోకర్ గారికి స్పీచ్ రాసిచ్చి నీతో మాట్లాడిపించిండ్రా? ఒరే తాగుబోతూ 2 పెగ్గులు తాగి ఎంత తాగినావో నీకే తెలియదు. స్పీచ్ లో ఏం మాట్లాడుతున్నావు కూడా నీకు అర్థమైతలేదు. 2 నిమిషాలు ఆగుకుంటా మాట్లాడుతున్నావు, కింద కాపీ పెట్టుకుని చూసుకుంటా మాట్లాడుతున్నావురా మల్లారెడ్డి. అసలు ఏం మాట్లాడుతున్నావు చూసి ఆలోచించి మాట్లాడరా. నువ్వు ఒక మినిస్టరు, పట్టి మనిషి కాదురా. నువ్వు ఒక మినిస్టరు, ఒక పెద్ద మనిషి. నీకు ఒక హోదా ఉంది. నీకు ఒక హోదా ఇచ్చిండ్రు తెలంగాణ ప్రజలు. నీకు దాన్ని మనసులో పెట్టుకొని ఏం మాట్లాడాలో నేర్చుకోరా ఫస్ట్. నీ బ్రోకర్లు రాసిచ్చిన కేసీఆర్ గారు రాసిచ్చిన స్పీచ్ను, కేటీఆర్ రాసిచ్చిన స్పీచ్ను 2 పెగ్గులు ఒట్టిపిచ్చి నీ విద్యాసంస్థల మీద ఏమైనా ఇవి చేస్తారని చెప్పి భయంతో నువ్వు స్పీచ్ ఇచ్చి భయంతో స్పీచ్ ఇస్తున్నావురా మల్లారెడ్డి. నువ్వు జాగ్రత్త మల్లారెడ్డి. ఇంకోసారిగా ఈ టీఆర్ఎస్ పార్టీ తాగుబోతున్న పార్టీ. మినిస్టర్ కాడికెళ్ళి, సీఎం కాడికెళ్ళి, మంత్రుల కాడికెళ్ళి ప్రతి ఒక్కడు తాగుబోతే వాడు ఏం మాట్లాడుతున్నాడు, ఒక మినిస్టర్ ఏం మాట్లాడుతున్నాడు కూడా తెలియని కాపీలా టీఆర్ఎస్ పార్టీ ఉన్నది ఇవాళ తెలంగాణలో. జాగ్రత్త టీఆర్ఎస్ పార్టీ మినిస్టర్లారా, టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేరా, రేవంత్ రెడ్డి గారిపై కామెంట్ చేసే ముందు ఆచి తూచి ఆలోచించి మాట్లాడుండ్రి. ఖబర్దార్ టీఆర్ఎస్ మంత్రులు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ ఈ నెల 28న ప్రారంభించనున్న పాదయాత్రను విజయవంతం చేయాలని పెద్దపల్లి జిల్లా బీజేపీ అధ్యక్షులు పడకంటి రమాదేవి పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. జిల్లా పార్టీ కార్యాలయంలో ఆమె మీడియా సమావేశంలో మాట్లాడారు. టీఆర్ఎస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక పాలనను అంతం చేయాలనే ఉద్దేశంతో పాదయాత్ర చేపట్టారని, రాబోయే ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి రావడమే లక్ష్యంగా ఈ పాదయాత్ర కొనసాగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి జిల్లా ఇన్ఛార్జ్ రావుల రామ్నాథ్, జిల్లా ప్రధాన కార్యదర్శులు రాజు, సామా రాజేశ్వర్ రెడ్డి, అసెంబ్లీ కన్వీనర్ శ్రవణ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ వర్షాల కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ డెంగ్యూ వ్యాధి వల్ల చాలా మంది మరణిస్తున్నారన్న సంగతి ప్రభుత్వానికి తెలుసు. అదేవిధంగా మన నిర్మల్ జిల్లాలో చూసినట్లయితే ఒక గాజులపేటలోనే దాదాపు 6 మంది డెంగ్యూ బాధితో చనిపోయారని చెప్పడం జరుగుతుంది. అంతేకాకుండా స్వయాన కలెక్టర్ ఆఫీస్ లో శ్రీకాంత్ అనే డీటీ కూడా చనిపోవడమే కాకుండా ఇవాళ బైన్సాలో కూడా చాలా మంది డెంగ్యూ వ్యాధిన పడి ఇవాళ హాస్పిటళ్లలో జాయిన్ అవుతున్నారు. అయితే ఈ డెంగ్యూకు పరీక్షలు చేయడానికి ఇబ్బందికరంగానే ఉంది. అదే విధంగా వీళ్ళకు బెడ్స్ లేక కూడా చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. ట్రీట్మెంట్ కూడా కాస్ట్లీ ట్రీట్మెంట్. ఎందుకంటే డెంగ్యూ బాధ వల్ల అందరికీ తెలిసిన విషయమే ప్లేట్లెట్స్ అనేటివి పడిపోతున్నాయి. ఆ ప్లేట్లెట్స్ కూడా 35,000 నుండి 10,000కు కూడా డౌన్ అవుతున్నాయి. ఈ ప్లేట్లెట్స్ ఎక్కించాలంటే ఇప్పుడు ఎస్డిపి కానీ ఆర్డిపి కానీ కనుక తీసుకున్నట్లయితే దాదాపు 1,200, 600 వరకు వాటికి అవుతుంది. ఇప్పుడు ఏ ప్రైవేట్ హాస్పిటల్లో జాయిన్ అయినా కూడా కనీసం మినిమం తక్కువలో తక్కువ అంటే 50 నుండి 60,000 ఒక పేషెంట్ కి మనం పే చేయాల్సి వస్తున్నది. ప్రభుత్వానికి తెలుసు డెంగ్యూ వ్యాధి వల్ల చాలా మంది ఇబ్బంది పడుతున్నారని తెలుసు. ప్రభుత్వానికి తెలిసినప్పటికీ కూడా దీనికి ఉచితంగా దీన్ని ఆరోగ్యశ్రీలో పెట్టైనా లేకపోతే ఏ విధంగానైనా కూడా వాళ్ళకు ప్లేట్లెట్స్ ఎక్కించి వాళ్ళని రక్షించాల్సిన బాధ్యత వాళ్ళ ప్రభుత్వాన్ని. అదేవిధంగా నిర్మల్ జిల్లాలో చూసినట్టయ్యేదుంటే ఈ గొలుసు కట్టు చెరువులన్నీ కూడా ఇవాళ ఆక్యుపై చేస్తున్నారని చెప్పి పెద్ద ఎత్తున మన దగ్గర నిరసనలు వ్యక్తమయ్యాయి. ఈ గొలుసు కట్టు చెరువుల్లో ఎక్కడికక్కడికి నీరు అనేది డ్రైన్ కాకపోవడం వల్ల ఇవాళ నీరు మన వర్షాల కారణంగా ఎక్కడికక్కడి గుంటలలో చేరుకొని దోమలు అనేటివి చాలా ఎక్కువనే. ఇవాళ పెద్ద దోమలే కాకుండా చిన్న చిన్న దోమలు కూడా ఇవాళ అన్నం తినే పరిస్థితి
లేదు. ఇవాళ మనం బయటకు వెళ్తే ఎక్కడన్నా నిలబడితే మొత్తం దోమలు పెట్టుకోవడమే జరుగుతుంది. కాబట్టి ఇవాళ మొత్తం జిల్లా మొత్తము ఎక్కడికక్కడికి పిచికారీ చేయించాలి. అంతేకాకుండా ఇవాళ డెంగ్యూ బాధన పడ్డ వాళ్ళందరినీ కూడా గవర్నమెంట్ హాస్పిటల్లో చేర్పించి వాళ్ళకు ఉచితంగా ప్లేట్లెట్స్ ఎక్కించాలి. అదేవిధంగా బైన్సాల చూసినట్టయితే ఉంటే బ్లడ్ బ్యాంక్ పెట్టడం జరిగింది, కానీ అక్కడ ప్లేట్లెట్స్ ను సెపరేట్ చేసే ఎక్విప్మెంట్ లేకపోవడం వల్ల వాళ్ళు ఇక్కడ నుండి కావేరీ బ్లడ్ బ్యాంక్ నుండి అక్కడికి ఇవాళ ప్లేట్లెట్స్ తీసుకుపోయి ఎక్కించుకోవడం వల్ల వైద్యం అనేది కాస్ట్లీ అవుతుంది. కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి దీని మీద చర్యలు తీసుకొని వాళ్ళ మంత్రి గారు దీని మీద కనీసం కళ్ళు తెరవాలని చెప్పి మేము భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఇవాళ పేషెంట్లందరికీ కూడా ఎవరైతే ఈ డెంగ్యూ బాధన పడ్డారో వాళ్ళందరినీ గవర్నమెంట్ హాస్పిటల్లో చేర్చుకొని ఉచితంగా వైద్యం చేయాలని చెప్పి మేము భారతీయ జనతా పార్టీ తరఫున. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వరుస పేలులతో దద్దరిల్లిన ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్. 12 మంది అమెరికా రక్షణ సిబ్బందితో పాటు 72 మంది పౌరులు మృతి. తుర్కపల్లి దళిత గిరిజన దండోరా దీక్షలో పాల్గొన్న ఎంపీ కోమటిరెడ్డి. కేసీఆర్ వాసాల మర్రికి వస్తే అడ్డుకుంటామన్న ఎంపీ. కోదాడలో ఉచిత కరెంటు మీటర్ల పంపిణీ ప్రారంభించిన ఎమ్మెల్యే. కుల వృత్తులను ప్రభుత్వం ప్రోత్సహిస్తుందన్న శాసనసభ్యులు. అంతర్వేది సంగమంలో 2 కిలోమీటర్ల మేర వెనక్కి వెళ్లిన సముద్రం. సముద్ర తీరంలో భిన్నమైన మార్పులతో భయాందోళనలో స్థానికులు. జమ్మికుంటలో గొల్లా కురుముల ఆత్మీయ సత్కార సభ. గొల్లా కురుములు అన్ని రంగాల్లో ఎదగాలని కోరిన బండారు దత్తాత్రేయ. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. ఈ బులెటిన్ ని సమర్పించిన వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా. 9069069333.